హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక వైట్ కలర్ ఇమేజ్ లేదా ఒక బ్లాక్ కలర్ ఇమేజ్, మినిమం బ్లాక్ కలర్ ఇమేజే ఉండాలి, కలర్ చేంజ్ వద్దు. అండ్ 30 సెకండ్స్ పెట్టాను. ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుంటాను. ఇంకొక విషయం, మీకు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు, అది మాత్రం గుర్తుంచుకోండి. ఎలానో కూడా ఈ వీడియోలో చెప్తాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు పర్టికులర్గా ఆ పర్సన్ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని పైన ఇంటూ మార్క్ ఓకే కిందకి వెళ్ళండి. ఇందులో మీకు మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఇది ఒకవేళ లేకపోయినా మీకు పని చేయకపోయినా ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఈ వీడియో చేయలేరు కాబట్టి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోలు చేశాను. పిక్సార్ట్ అని, RemoveBG అని వేరు వీడియోలు చేశాను. ఆ వీడియోలు చూడండి. ఆ వీడియోలు చూస్తే మీరు ఇలా కట్ చేయడం నేర్చుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఆన్ చేస్తే మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి పని చేస్తే. ఓకే, దీని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఇలా చేసి ఫస్ట్కి వచ్చేయండి. ఇదే క్లిక్ చేసి క్రాపింగ్లో మాస్క్, షేపు, సర్కిల్. ఓకే, ఇలా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇలా దగ్గరికి జరపండి. సర్కిల్ని కొంచెం పైకి జరిపిన తర్వాత ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసి ఇదే ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. క్రాపింగ్లో ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇక్కడికి పెట్టేయండి. ఇలా కొంచెం పెద్దగా చేయండి. ఇలా ఉంచండి. ఫస్ట్కి రండి. చిన్న రిక్వెస్ట్, వీడియోని చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకొని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసిన పెట్టండి. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీకు 2 టెక్స్ట్ PNGలు ఇచ్చాను. ఒకటైతే మీకు అర్థం కాదని, ఏదైతే మీకు నచ్చింది ఇక్కడికి తీసుకోండి. నేను ఒక టెక్స్ట్ PNG తీసుకున్నా. ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఫస్ట్కి వచ్చా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళాను. బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేశాను. చేసి ఇలా పైకి పెడుతున్నాను. ఇక్కడికి ఇలా ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. చేసిన తర్వాత కిందకి వెళ్ళండి. క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేయండి కొంచెం ఈ విధంగా చేసి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఈ ప్లేస్లోకి ఇలా పెట్టేసి ఇదే వీడియో, ఇప్పుడు ఈ లిరికల్ వీడియో ఉంది కదా, నేను పెట్టిన లిరికల్ వీడియో ప్లేస్లో మీ దగ్గర ఉన్న లిరికల్ వీడియోని పెట్టుకోండి, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని. ఓకే, ఈ లిరిక్స్ చివరికి రండి. ఎంతవరకు ఉంటే అంతవరకు వచ్చి స్టాప్కి వెళ్ళి మీ యొక్క బ్లాక్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, లిరికల్ ఉన్న వరకు కట్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన హార్ట్ పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇలా తీసుకోండి. కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే హార్ట్ పార్టికల్స్ వీడియో కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ చేయండి. ఇలా ఆన్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ప్లే చేద్దాం. కైన్మాస్టర్ నేను వాడేది టెలిగ్రామ్ ఛానల్లో మే 6వ తారీఖు పోస్ట్ చేశాను. డైరెక్ట్గా ఇచ్చేసాను, ఎలాంటి లింకు లేకుండా క్లిక్ చేసి వాడుకోవడమే. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఓకేనా? టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. నెక్స్ట్ అప్డేట్ కూడా అందులోనే పెడతాను. మే 6వ తారీఖు మొదటి పోస్ట్ టెలిగ్రామ్లో ఉంటుంది, మహి టెక్ ఇన్ఫో గ్రూప్లో. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీ ఛానల్కి సంబంధించి మీకు సంబంధించి ఏదైనా ఒక వాటర్ మార్క్ అనేది ఉంటే ఇక్కడికి యాడ్ చేయండి. లేకపోతే టెక్స్ట్ రాయండి. మీ ఛానల్ పేరు, మీ పేరు, ఎడిటర్ పేరు రాసుకోండి. సో ఆప్షన్ మీకే ఇచ్చాను. ఇలా పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టేసి ఇదే క్లిక్ చేసి లిరికల్ వీడియోని కొంచెం పైకి జరిపాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. నా ఛానల్ పేరు నేను పెట్టుకున్నా, మీ ఛానల్ పేరు మీరు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లిరికల్ వీడియో ఎక్కడ ఉందో చూడండి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి 3 డాట్స్ బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది.
క్లిక్ చేయండి, అది ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. ఇలా చూడటానికైతే బాగుంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కొంచెం శాచురేషన్ పెంచుకోండి, కొంచెం వైబ్రెంట్గా కనపడటానికి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.